అనమాట. దానికోసం బాగా పులిసిన దోస పిండి కానీ ఇడ్లీ పిండి కానీ తీసుకోవాలి. ఇక్కడ పిండి బాగా పులిసింది లేకపోతే కొద్దిగంత పిండిని తీసుకొని మనం బయట పెట్టామనుకోండి చక్కగా బాగా పులిసిపోతుంది. ఇలా పులిసిన 2 స్పూన్ల పిండిని ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా కోల్గేట్ పేస్ట్ ఇంకో కొంచెం విమ్ లిక్విడ్ని కూడా వేసి ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉందనుకోండి కొద్దిగా ఒక స్పూన్ అంత వాటర్ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసుకుంటే మనకు ఒక సొల్యూషన్ లాగా రెడీ అవుతుంది. ఈ క్లీనింగ్ సొల్యూషన్ని మనం దేనికి ఇలా రెడీ చేసుకున్నామంటే ఇక్కడ చూడండి సింక్ అంటే హ్యాండ్స్ కడుక్కొని సింక్ ఉంటుంది కదా, ఇది చూడండి ఒక వారం రోజులు అవుతుంది క్లీన్ చేయకుండా ఇలా ఉండటం వల్ల బాగా జిడ్డు పట్టేసి అంతా కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా, ఆ ఆయిల్ మార్కులు అదంతా బాగా గానలాగా పట్టేసింది అనమాట. ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఒక సొల్యూషన్ని రెడీ చేసుకొని ఈ సొల్యూషన్ని ఇప్పుడు మనం సింక్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. కొద్దిగా ఫస్ట్ ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైనా పాత బ్రష్తో ఈ రెడీ చేసుకున్న సొల్యూషన్ని సింక్ మొత్తానికి కూడా అంతేకాకుండా ట్యాప్ కూడా మనం ఇలాగ అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంతగా మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి, బయట మనకి ఇలాంటి క్లీన్ చేసుకోవడానికి బాగా లిక్విడ్స్ దొరుకుతున్నాయి కదా అని. అంటే ప్రతిదానికి మనం లిక్విడ్స్ వాడే కన్నా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనమే ఒక సొల్యూషన్ని రెడీ చేసుకోవడం వల్ల అటు మనకి మనీ సేవ్ అవుతుంది. అంతేకాకుండా అందులో ఇంకా ఇక్కడ మనం కెమికల్స్ ఏవి వాడట్లేదు అనమాట. ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా ఈ సొల్యూషన్ రెడీ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ సొల్యూషన్ మొత్తాన్ని కూడా ఒక 5 నిమిషాల సేపు ఇలా పూర్తిగా అప్లై చేసిన తర్వాత అలా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అంటే 5 నిమిషాల నుంచి ఒక 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ అనేది చల్లేసేసి ఎండిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా పాత బ్రష్తో కానీ లేకపోతే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దానితో మనం కొద్దిగా ఇంకా సొల్యూషన్ అయితే ఉంటుంది కదా, ఆ సొల్యూషన్ని వేసేసుకుంటూ ఇలా చక్కగా రుద్దుకోవాలన్నమాట. ఇలా రుద్దామనుకుని గార పట్టినంతా కూడా ఒక 10 నుంచి 15 నిమిషాల్లోపు చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇంకా తర్వాత వాటర్ని పోసి మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా సింక్ మొత్తానికి కూడా అంటే ట్యాప్ను కూడా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో. అంతకుముందు చూడండి ఎంత గార పట్టేసిందో, ఇప్పుడు చూసుకుంటే అంత నీట్గా ఉందో. అంటే ఈ బాగా పులిసిన పిండి ఇలా గార పట్టిన వాటిని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా సింక్ అనే కాకుండా ఇంకా మనకి వాష్రూమ్లో సింక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా ఈ సొల్యూషన్తో మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు.